హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో నేడు ఈ జిల్లాలకు సెలవులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకున్నా. వీడియో చివరి రోజు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వేరేలాగా అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణలో ముంత ఎఫెక్ట్తో అంటే తుఫాన్ ఎఫెక్ట్తో తేలికపాటి నుంచి భారీ వర్షాలు అయితే కురనున్నాయి కాబట్టి ఇక మహబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారనమాట. దీంతో మొత్తానికి 9 జిల్లాలకు అంటే అదేవిధంగా 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురనున్నాయి. ఇక 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కూడా వీస్తాయని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది అనమాట. ఈ భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్, సిద్దిపేట, ములుగు, ఉమ్మడి కరీంనగర్, అదేవిధంగా హన్మకొండ, యాదాద్రి జిల్లాల్లో స్కూళ్లకు ఆయా జిల్లా కలెక్టర్లు అయితే సెలవులు అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట. ఇక జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారయ్యాయి కాబట్టి మెత్తా తుఫాను వాయుగుండం బలహీనపడిందనమాట. భద్రాచలానికి 120 కిలోమీటర్ల దూరంలో, ఖమ్మంకి 180 కిలోమీటర్ల దూరంలో, ఒడిషా మల్కనూరుకి 130 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందనమాట. ఈ తుఫాను ప్రభావిత జిల్లా అంటే ఆయా జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ తరగతి నిర్వహించారు. సో ఇక కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేశారు. వారి అంటే ముఖ్యంగా అధికారం అయితే ఇవ్వడం జరిగిందనమాట. వర్షాలు పరిస్థితిని అంచనా వేసి స్కూళ్ళకు, కాలేజీలకు అనేది కూడా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వచ్చు అని చెప్పేసి మొత్తం మీద తెలంగాణలో కూడా ఇక్కడ అయితే మరి మొత్తానికి ఈ జిల్లాలకు అయితే హాలిడేస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట, సెలవు ఈరోజు.